క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు జన్మదిన నవదిన ప్రార్థనలో రెండవ రోజుకి మీ అందరికీ కూడా దివ్యవాణి కేంద్రం నుండి స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈరోజు మనమంతా కూడా ఈ నవదిన రెండవ దినములో ఉంటూ ఉండగా హృదయ పరివర్తనముతో మెస్సయాకు ఎదురేగుదాం, మెస్సయాను ఆహ్వానించుదాం అనేటువంటి ప్రత్యేకమైనటువంటి అంశముతో రెవరెండ్ ఫాదర్ టి జెరోమ్ గారు, వరంగల్ మెత్రాసన గురువులు, ముఖ్య ప్రసంగికులుగా దివ్య యాజకులుగా మన మధ్యలో ఉంటూ ఉన్నారు. అయితే దివ్య బలి పూజను నవదిన ప్రార్థనలు ప్రారంభించడానికి ముందుగా మనము ఇప్పుడు దివ్యవాణి కేంద్రం వారు ఇస్తున్నటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి గీతాలాపన, క్రిస్మస్ గీతాలాపనలో పాల్గొందాం. అటు తర్వాత అందరము కలిసి నవదిన ప్రార్థనలో పాల్గొనడానికి ప్రయత్నం చేద్దాం. దివిని వీడి భూమికి దిగిన దైవతనయుడా, మా పాపము బాపి పరమున మము చేర్చగా దివిని వీడి భూమికి దిగిన దైవతనయుడా, ఇస్సాకు దేవుడా, ఇశ్రాయేలు దేవుడా, వచ్చిన మరియ తనయుడా, మాతోనుండగా వచ్చిన మరియ తనయుడా, లాలీ లాలీ లాలమ్మ లాలీ, లాలీ లాలీ లాలమ్మ లాలీ, లాలీ లాలీ జోలాలీ,
తొలగించి శాంతిని నెలకొల్పగా ప్రేమ రూపుడై వెలసిన బాలయేసువా శాంతిని తొలగించి శాంతిని నెలకొల్పగా ప్రేమ రూపుడై వెలసిన బాలయేసువా ఇస్సాకు దేవుడా ఇశ్రాయేలు దేవుడా ఇస్సాకు దేవుడా ఇశ్రాయేలు దేవుడా మాతో ఉండగా వచ్చిన మరియ తనయుడా మాతో నుండగా వచ్చిన మరియ తనయుడా లాలి లాలి లాలమ్మ లాలి 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 లాలమ్మ లాలి 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 జులాలి లాలి లాలి జులాలి లాలి లాలి జులాలి లాలి లాలి బాలుడా చిన్ని బాలుడా బాలుడా ముద్దు బాలుడా బాలుడా చిన్ని బాలుడా బాలుడా ముద్దు బాలుడా అర్ధరాత్రి కాలమందు బాలుడా అర్ధరాత్రి కాలమందు బాలుడా అర్ధరాత్రి కాలమందు అవతరించిన అయ్య బాలుడా చిన్ని బాలుడా బాలుడా ముద్దు బాలుడా పశువుల కొట్టమందు బాలుడా పశువుల పుట్టమందు బాలుడా పశువుల కొట్టమందు పవలించిన అయ్య బాలుడా చిన్ని బాలుడా బాలుడా ముద్దు బాలుడా పరమండలము నుండి బాలుడా పరమండలము నుండి బాలుడా పరమండలము నుండి పరమదూతలొచ్చి అయ్య బాలుడా చిన్ని బాలుడా బాలుడా ముద్దు బాలుడా
బ్రోవరయ్య కరుణతోడ బ్రోవరయ్య బాలుడా చిన్ని బాలుడా బాలుడా ముద్దు బాలుడా మరియాంబ పుత్రుడవయ్య బాలుడా మరియాంబ పుత్రుడవయ్య బాలుడా మరియాంబ పుత్రుడవయ్య మా పాలి తండ్రివయ్య బాలుడా చిన్ని బాలుడా బాలుడా ముద్దు బాలుడా ఎనిమిదవ దినమందు బాలుడా ఎనిమిదవ దినమందు బాలుడా ఎనిమిదవ దినమందు యేసువేను పెట్టిరయ్య బాలుడా చిన్ని బాలుడా బాలుడా ముద్దు బాలుడా బాలుడా చిన్ని బాలుడా బాలుడా చిన్ని బాలుడా బాలుడా చిన్ని బాలుడా బాలుడా ముద్దు బాలుడా క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందరం కూడా ఇప్పుడు నవదిన ప్రార్థన రెండవ రోజులో ప్రవేశించి ఉన్నాం. మరి ఫాదర్ జెరోమ్ గారు నడిపిస్తున్నటువంటి విధానంలో సహకరిస్తూ అందరం కూడా భక్తిపూర్వకంగా ఈ యొక్క ప్రార్థనలో పాల్గొందాం. రానున్న ప్రభు దేవుని ఆరాధింతమురారండి, రానున్న ప్రభు దేవుని ఆరాధింతమురారండి. ఓ సియోను పుత్రిక ఆనందించు, ఓ యెరూషలేము కుమారి అమిత ఆనందాన్ని అనుభవించు. ప్రభువు వేం చేయుచున్నాడు, నిరీక్షించు. ఆ దినము ఉన్నతమైన వెలుగు ప్రసరించును, పర్వతాలు మాధుర్యాన్ని కురిపించును, కొండలు పాలను తేనెను ప్రవహింపచేయును. ఏలయనా మహోన్నతమైన ప్రవక్త వేంచేయుచున్నాడు. ఆయన యెరూషలేమును వినూత్నపరచును. రానున్న ప్రభు దేవుని ఆరాధింతమురారండి, రానున్న ప్రభు దేవుని ఆరాధింతమురారండి. సకల ప్రజలారా వీక్షించండి. దావీదు గోత్రము నుండి దేవుడును మానవుడైన ఆయన సింహాసనముపై అధిష్ఠించుటకు విచ్చేయుచున్నాడు. మీరు ఆయనను చూచెదరు, మీ హృదయాలు ఆనందభరితము కాగలవు. రానున్న ప్రభు దేవుని ఆరాధింతమురారండి, రానున్న ప్రభు దేవుని ఆరాధింతమురారండి. సకల ప్రజలారా వీక్షించండి. రాజమకుటాన్ని తన శిరస్సుపై ధరించి, అదిగో ప్రభువు మన సంరక్షకుడు ఇజ్రాయేలు పవిత్ర మూర్తి వచ్చుచున్నాడు. ఆయన అధికారం ఒక సాగరము నుండి మరొక సాగరము వరకు, నదుల నుండి ప్రపంచపు కొనల వరకు విస్తరించును. రానున్న ప్రభు దేవుని ఆరాధింతుమురారండి.
వీక్షించండి, ప్రభువు తప్పక దర్శనమివ్వగలడు. ఆయన అబద్ధము ఆడరు. ఆయన అలసినను నిరీక్షించి ఉండండి. ఆయన తప్పక వేంచేయును. ప్రభువు వర్షము వలె దిగివచ్చును. ఆయన కాలమందు న్యాయము శాంతి ఉప్పొంగును. ప్రపంచములోని పాలకులందరూ ఆయనను ఆరాధింతురు. అన్ని జాతుల ప్రజలు ఆయనను సేవించెదరు. రానున్న ప్రభు దేవుని ఆరాధింతుము రండి. మనకు ఒక శిశువు జన్మించును. సర్వశక్తిగల భగవంతుడుగా ఆయన నామము పిలువబడును. తన తండ్రి దావీదు సింహాసనమును ఆయన అధిష్ఠించి కలకాలము పరిపాలించును. పాలనాధికారం ఆయన భుజస్కంధములపై ఉండును. రానున్న ప్రభు దేవుని ఆరాధింతుము రండి. ఓ బెత్లెహేమా, నీవు మహోన్నత భగవంతుని పురమై ఉన్నావు. ఇజ్రాయేలీల రాజు నీ నుండి వెలువడును. ఆయన ఆగమనము ఆది నుండి ఉన్నది, శాశ్వత కాలము నుండి ఉన్నది. ఆయన విజయించున్నప్పుడు ప్రపంచపు 4 అంచుల వరకు ఈ పుడమిపై శాంతి వర్ధిల్లును. రానున్న ప్రభు దేవుని ఆరాధింతుము రండి. ఈ రాత్రి పుడమి అందలి అన్యాయము అంతరించును. లోకరక్షకుడు మనలను పరిపాలించును. రానున్న ప్రభు దేవుని ఆరాధింతుము రండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు. ఒక శబ్దమిట్లు పలికెను, ఎడారిలో ప్రభువునకు మార్గము సిద్ధము చేయుడు, మరుభూమిలో మన దేవునికి రాజపథమును తయారు చేయుడు, ప్రతి లోయను పూడ్చి ఎత్తు చేయుడు, ప్రతి పర్వతమును తిప్పను నేలమట్టము చేయుడు, మిట్ట పల్లములు సమతలము కావలెను, కరకు తావులు నునుపు కావలెను. అప్పుడు ప్రభు తేజస్సు ప్రత్యక్షమగును. ప్రజలెల్లరూ ఆ తేజస్సును దర్శింతురు. ప్రభువు పలికిన పలుకిది. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కీర్తన 72 అందరూ కూడా మొదటి లైన్ పాడదాం. అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును, సమృద్ధి నెలకొనును. అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును, సమృద్ధి నెలకొనును. ఓ దేవా, రాజునకు నీ ధర్మమును ప్రసాదింపుము, అతనికి నీ న్యాయమును దయచేయుము. అప్పుడు అతడు నీ ప్రజలను నీతియుక్తముగా పరిపాలించును. అతని జీవిత కాలము
న్యాయము వర్ధిల్లును సమృద్ధి నెలకొనును పేదలను న్యాయసమ్మతముగా ఏలును దేశములో సమృద్ధి నెలకొనుగాక నీతి పెంపొందునుగాక అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును సమృద్ధి నెలకొనును అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును చంద్రుడు వెలుగొందిన దాకా దేశములో సమృద్ధి నెలకొనుగాక సముద్రము నుండి సముద్రము వరకును యూఫ్రటీసు నది నుండి నేల అంచుల వరకు అతని సామ్రాజ్యము విస్తరించునుగాక అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును సమృద్ధి నెలకొనును ఎడారి వాసులు అతనికి తలవంచుదురు అతని విరోధులు మన్నుగరుతురు తార్షీసు రాజులు ద్వీపముల నృపులు కప్పము కట్టుదురు సేబా పాలకులు కానుకలు కొనివత్తురు అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును సమృద్ధి నెలకొనును రాజులందరూ అతనికి శిరము వంచెదరు జాతులన్నీయు అతనికి ఊడిగము చేయును అతడు తనకు మొరపెట్టుకొనిన పేదలను రక్షించును అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును సమృద్ధి నెలకొనును దిక్కు మొక్కు లేని పేదలను దీనులను అతడు కాపాడును దరిద్రులను నిస్సహాయులను అతడు దయతో చూచును అక్కరలోనున్న వారిని అతడు ఆదుకొనును అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును సమృద్ధి నెలకొనును పీడకుల నుండి హింసాపరుల నుండి ఆర్తులను కాపాడును వారి ప్రాణములను విలువతో చూచును అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును సమృద్ధి నెలకొనును పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 3వ అధ్యాయము 3వ వచనము నుండి 6వ వచనము వరకు. అంతటా అతడు యోర్దాను నది పరిసర ప్రాంతములందంతటా సంచరించుచు పాప క్షమాపణ పొందుటకై హృదయ పరివర్తన చెంది బాప్తిస్మము పొందవలెనని యోహాను ప్రకటించుచుండెను. యెషయా ప్రవక్త గ్రంథమందు ఇట్లు వ్రాయబడెను.
ప్రభువు మార్గమును సిద్ధమనర్పుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి కేకలిడుచుండెను. ప్రతి లోయ పూడ్చబడును, పర్వతములు కొండలు సమము చేయబడును, వక్ర మార్గములు సక్రమము చేయబడును, కరుకు మార్గములు నునుపు చేయబడును. సకల మానవులు దేవుని రక్షణమును గాంచెదరు. అందరం కూడా పైకి లేచి నిలబడి మరియ తల్లి స్తోత్ర గీతం ఘనపరచుచున్నది నా ఆత్మ. ఘనపరచుచున్నది నా ఆత్మ, నేడు ఘనమైన ఏలిన వారిని మిగుల ఘనపరచుచున్నది నా ఆత్మ, నేడు ఘనమైన ఏలిన వారిని మిగుల. నా రక్షణం పైన సర్వేశ్వరుని యందు, నా రక్షణం పైన సర్వేశ్వరుని యందు అరయన మనసెంతో సంతసిల్లుచున్నది, సంతసిల్లుచున్నది. ఘనపరచుచున్నది నా ఆత్మ, నేడు ఘనమైన ఏలిన వారిని మిగుల ఘనపరచుచున్నది నా ఆత్మ. ఏలిన వారి దాసిరాలను, ఏలిన వారి వేణురాలను, ఏలిన వారి దాసిరాలను, ఏలిన వారి వేణురాలను కనికరించి గొప్ప కార్యము చేయ, కనికరించి గొప్ప కార్యము చేయ. తరముల వారు నన్ను భాగ్యశాలి అని, తరముల వారు నన్ను భాగ్యశాలి అని, సౌభాగ్యశాలి అని చెప్పుదురు. ఇకపైన తప్పక చెప్పుదురు. ఘనపరచుచున్నది నా ఆత్మ, నేడు ఘనమైన ఏలిన వారిని మిగుల ఘనపరచుచున్నది నా ఆత్మ. చెందిన వారి భీతి తొలగించి, భీతి చెందిన వారి భీతి తొలగించి, ప్రీతితో బ్రోవగ తరతరముల దాకా, ప్రీతితో బ్రోవగ తరతరముల దాకా. హస్తబలమును చూపి అహంకారుల ననచి, హస్తబలమును చూపి అహంకారుల ననచి. సేవకులపై వరములన్ వెదజల్లు, వరములన్ వెదజల్లు. ఘనపరచుచున్నది నా ఆత్మ, నేడు ఘనమైన ఏలిన వారిని మిగుల ఘనపరచుచున్నది నా ఆత్మ. పితకును సుతునికిని, స్పిరితు సాంతుకును, పితకును సుతునికిని,
కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సర్వకాలము కలుగుచుండుగాక ఆమె ఘనపరచుచున్నది నా ఆత్మ నేడు ఘనమైన ఏలిన వారిని మిగుల ఘనపరచుచున్నది నా ఆత్మ. ప్రార్థించుదము. త్వరగా రండి ఓ దేవా, ఆలకించండి. మీ స్వర్గలోక శక్తిని మా యొద్దకు పంపండి. మీ యందు నమ్మకముంచిన వారు మీ రాక వలన పొందగల ఊరట వలన స్థిరపడగలరు. పితతోను స్పిరితుతోను సదా జీవించి పాలన చేయు దేవా. ఆమేన్. ఆమేన్. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రెండవ క్రీస్తు జన్మదిన నవదిన ప్రార్థనలో ఈ క్రింది విన్నపముల కోసం ప్రార్థన చేద్దాం. నల్గొండ మేత్రాసనం కేతేపల్లి విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు గోలి కత్తరీనమ్మ రిటైర్డ్ టీచర్ మరియు కుటుంబ సభ్యులు కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానం పిల్లలకు మంచి భవిష్యత్తు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని గోలి కత్తరీనమ్మ కుమారులు కోడళ్ళు కుమార్తెలు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాలు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల కరుణ జపమాల ఘంటారాధన క్రీస్తు సందేశం కార్యక్రమములు వీరి విదేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. గుంటూరు మేత్రాసనం పాటిబండ్ల విచారణ గాది చిన్నపరెడ్డి వెలాంగని మేరీ స్వప్న సందీప్ రెడ్డి ప్రియాంక మన్విత్ రెడ్డిలకు దేవుని యొక్క దీవెనలు ఆయురారోగ్యములు గాయం ప్రేమీలమ్మ తలంపు నెరవేరినందుకు కృతజ్ఞతగా మరే తల్లి పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం అత్తలూరు విచారణ కొండవీటి పాపయ్య మాస్టర్ నక్షత్రం అనిల్ అర్చన ఆదిత్య మంజుల కుమార్ మేరీ కావ్యలకు దేవుని యొక్క దీవెనలు ఆయురారోగ్యములు కుటుంబంలో శాంతి సమాధానం తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబాలని బాలయేసు పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. తిరుపతి విచారణ డాక్టర్ ప్రసన్నరాజు దేవుని యందు నమ్మిక కలగాలని కౌశిక్ కనిషిక దేవుని యందు భయభక్తులు పరిశుద్ధాత్మతో నింపబడాలని కృతజ్ఞతాబలిని బాలయేసు పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గోల్కొండ విచారణ ఏరువ శౌరెడ్డి రత్నమేరి కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని బాలయేసు పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. నందికొట్కూరు విచారణ అంతోని స్నేహిత్ హిమవర్షిణులకు దేవుని యొక్క దీవెనలు సమృద్ధిగా కలగాలని సెయింట్ మేరీస్ హై స్కూల్ నిరంతరము దేవుని చేత కాచి కాపాడాలని ప్రార్థిస్తూ జోసెఫ్ కెనడీ నిర్మలా దంపతులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం కాకినాడ విచారణ పంపన జీవన కుమార్ ఎస్తే రాణి చార్లెస్ రాజ్ ఆగ్నేస్ రాజేష్ వరలక్ష్మి శాంతిలకు దేవుని యొక్క దీవెనలు ఆయురారోగ్యములు చింతాకుల వరలక్ష్మికి సంపూర్ణ ఆరోగ్యం మరియు బిల్డింగ్ రిజిస్ట్రేషన్ జరగాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. జయరాజు కుటుంబము దేవుని యొక్క దీవెనలు ఆయురారోగ్యములు పోగోలు జేమ్స్ ఫ్రాన్సిస్ అమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. డి పిచ్చయ్య ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని విజయ భారతి సమర్పిస్తూ ఉన్నారు. నున్న శాంతకుమారి కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఏలూరు మేత్రాసనం ఫాతిమాపురం విచారణ యలమట్టి మార్కు మేరీ కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి ఉద్యోగాన్ని దీవించాలని వారి తల్లిదండ్రులకు దేవుని యొక్క దీవెనలు ఆయురారోగ్యములు పొలం త్వరగా అమ్ముడు పోవాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఉత్తరించు స్థల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని భుజంగరావు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. తల్లాడ రాజారావు కె ముత్యాలరావు ఎస్ విజయ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పించవేడి ఉన్నారు. జె లేవిస్ ప్రెసిల్లా లేవిస్ల కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు కోరుతూ ఉన్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ కాసు థామస్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సాత్విక్ సౌమితులకు మంచి ఆరోగ్యం జ్ఞానం కలగాలని వర్షిత మర్రెడ్డిలకు మంచి ఆరోగ్యం కలగాలని కాసు థామస్ రెడ్డి మేరీ సునీల్ ఉషా వారికి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా మన అందరి కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి మనవని ప్రతి కోరికను దేవాది దేవునికి సమర్పిస్తూ ఈ బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం లేచి నిలబడి ఈ బలి పూజలో మన యొక్క తలంపులతో కలిసి దేవునికి సమర్పణ చేస్తూ భక్తియుతంగా ప్రార్థించుకుందాం.
ప్రభు 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 స్వాగతము దేవా సుమా స్వాగతము ప్రభువా స్వాగతము దేవా సుమా స్వాగతము ప్రభువా నీ దివ్య సన్నిధిలో పూజలు చేయగవే చేసిన ఈ శుభవేళ స్వాగతము దేవా సుమా స్వాగతము ప్రభువా స్వాగతము దేవా ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా కూడిన చోట నేనుంటానని పలికిన దేవా మా దోషములను క్షమించు స్వామి మా దోషములను క్షమించు స్వామి నీ కృపలో మమ్ము నడిపించు దేవా నీ కృపలో మమ్ము నడిపించు దేవా స్వాగతము దేవా సుమా స్వాగతము ప్రభువా స్వాగతము దేవా ఆకాశమా ఆనందనాదము చేయుము, భూలోకమా సంతోషించుము. మన ప్రభువు వచ్చి తన జీన జనుల మీద జాలి చూపును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన విశ్వాసులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలో, ప్రపంచంలో దివ్యవాణి టీవీ చూస్తున్న విశ్వాసులారా, ఈ 21వ శతాబ్దంలో దేవుడు భారత శ్రీ సభకు, మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు, ప్రపంచ విశ్వాసులందరికీ ఇచ్చిన ఒక అమూల్యమైనటువంటి వరం మన దివ్యవాణి టీవీ. ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ నవదిన ప్రార్థనలు ఏర్పాటు చేసి ఇంత చక్కగా భారీ ఏర్పాట్లతో దేవుని సందేశాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రకటించాలి. ఏ ఒక్క మనిషి నశించిపోకూడదు. అందరికీ దైవ ప్రేమను, దైవ సువార్తను అందించాలన్న ఉద్దేశంతో నిరంతరం శ్రమిస్తున్న మన దివ్యవాణి CEO ఫాదర్ బాలశౌరి గారిని, వారికి సహాయపడుతున్న
త్యాగమూర్తులు గురువులను సిబ్బందిని అభినందిస్తూ దైవరాజ్య విస్తరణలో మీరు చేయుచున్న కృషి చాలా గొప్పది అని తెలియచేస్తూ ఈ రెండవ రోజున దేవుడు మనకు అందించే సందేశాన్ని ఆలకించుదాం. ఈ ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన ఆరాధన, ప్రార్థన దివ్య బలి పూజ. దివ్య బలి పూజలో క్రీస్తే మన కొరకు ప్రార్థిస్తున్నారు. ఆయనే మనకి ఆహారంగా మారుతున్నాడు. దివ్య సప్రసాదము స్వీకరించిన మనం క్రీస్తుని మనలోనికి ఆహ్వానించుకొని అనుదిన జీవితంలో శక్తిని బలాన్ని పొందుతూ ఉన్నాం. దేవుడు ఈరోజు నా ద్వారా మీకు అందించే సందేశం హృదయ పరివర్తన చెంది క్రీస్తు రాకకై సిద్ధపడండి. ఆ అంశాన్ని మనం ధ్యానించుదాం. ఈ పూజలో పాల్గొనటకి ముందుగా మనము చేసిన పాపములన్నీ ఒప్పుకుందాం. పరిశుద్ధ గ్రంథములో దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడను, నన్ను ఆరాధించే ప్రతి ఒక్కరూ పరిశుద్ధంగా ఉండాలి. కానీ మనము జీవించేది పాపపు లోకములో, పాపపు మనుషుల మధ్య. మనము కూడా పౌలు గారు రోమీలకు రాసిన లేఖలో, నీతిమంతుడు ఒక్కడు లేడు, ఏ ఒక్కడు లేడు, అందరూ దేవునికి దూరమైన వారే, అందరూ దుర్మార్గులే. కనుక క్షమాపణ కొరకు వేడుకోవాలి, మన్నింపు కొరకు ప్రార్థించాలి. అందుకే దివ్య బలి పూజకు ముందు ప్రతి చోట మనం ఈ పశ్చాత్తాప సాంగ్యాన్ని ఆచరిస్తాం. పవిత్ర హృదయముతో ప్రార్థన చేస్తేనే దేవుడు అంగీకరిస్తాడు. కనుక కళ్ళు మూసుకొని మన జీవితాన్ని పరీక్షించుకుంటూ దేవునికి వ్యతిరేకముగా, మన ఇరుగు పొరుగు వారికి వ్యతిరేకముగా, మన యొక్క మాటల ద్వారా, క్రియల ద్వారా, ఆలోచన ద్వారా చేసిన ప్రతి పాపాన్ని మన్నించమని, పరిశుద్ధపరచమని మనలను ఆ దయగల దేవుని క్షమాపణ వేడుకొందాం. కరుణించు ఈ దీనుని దేవా, క్షమించు ఈ పాపిని. నీ ప్రేమలో నన్ను నడిపించు దేవా, నీ సేవ చేయగ వరమీయరావా. శరణం దేవా శరణం, నీ శరణు శరణు శరణం, శరణం శరణం దేవా శరణం, నీ శరణు శరణు శరణం శరణం. కరుణించు ఈ దీనుని దేవా, కాపాడు ఈ పాపిని. అలనాటి భక్తులను దీవించలేదా, ప్రియమైన వారిని కరుణించలేదా.
నా దీన ప్రార్థనను ఆలించు దేవా నా జీవితాశయం నెరవేర్చుమయ్యా శరణం దేవా శరణం నీ శరణు శరణు శరణం 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 దేవా శరణం నీ శరణు శరణు శరణం శరణం కరుణించు ఈ దీనుని దేవా క్షమించు ఈ పాపిని కరుణించు ఈ దీనుని దేవా క్షమించు ఈ పాపిని సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదం. దయగలవో సర్వేశ్వర, నీ వాక్కు కన్యక గర్భమందు మానవ రూపమును దాల్చునట్లు చిత్తగించితివి. మా మానవ స్వభావమును స్వీకరించిన నీ ఏకైక కుమారుడు తన దైవత్వమునందు మా అందరికీ ఇక్కడ ఈ దివ్య బలి పూజలో పాల్గొనుతున్న ఈ బిడ్డలకు ఈ యొక్క దివ్య బలిని టీవీ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ఆ భాగ్యమును దయచేయమని ప్రార్థించుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. రాజదండము యూదా చేతి నుండి జారిపోదు. మొదటి పఠనము ఆది కాండము 49వ అధ్యాయము 2వ వచనము మరియు 8వ వచనం నుంచి 10వ వచనం వరకు. యాకోబు కుమారులను పిలిపించి ఇట్లనెను, యాకోబు కుమారులారా, నా చుట్టూ చేరి సావధానముగా వినుడు. ఇశ్రాయేలైన ఈ తండ్రి మాటలు వినుడు. యూదా, నీ సోదరులు నిన్ను ప్రశంసింతురు. నీవు పగవారినెదుర్కొని వారి మెడలు విరుతువు. తోడబుట్టిన వారు నీ ముందు సాగిల్లబడుదురు. యూదా, నీవు సింహవు పిల్లవు, వేటాడి విడిదికి తిరిగి వచ్చెదవు. నీవు సింహము వలె పొంచి నేలపై పరుండెదవు. ఆడు సింహమును నిన్ను రెచ్చగొట్టగల సాహసి ఎవడు? హక్కుగల రాజు వచ్చు వరకు సకల జాతుల వారు విధేయులై ఉండు వరకు రాజదండము యూదా చేతి నుండి జారిపోదు. రాజధ్వజము అతని సంతతి వారి నుండి తొలగిపోదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ అతని జీవిత కాలమున న్యాయము న్యాయము వర్ధిల్లునుగాక. వర్ధిల్లునుగాక. దేవా, రాజుకు నీ ధర్మమును ప్రసాదింపుము. రాకుమారునికి నీ న్యాయమును దయచేయము. అప్పుడతడు నీ ప్రజలను నీతియుక్తముగా పాలించును, పేదలను న్యాయసమ్మతముగా ఏలును. అందరూ అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక. దేశమున సమృద్ధి నెలకొనుగాక, నీతి నెలకొనుగాక. రాజు పేదలను కాపాడునుగాక.
అక్కరలోనున్న వారిని ఆదుకొనెనుగాక, పీడకులను నాశనము చేయునుగాక. అందరూ అతని జీవిత కాలమున అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక. అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక. చంద్రుడు ఉన్నంత కాలము దేశమున శాంతి నెలకొనెనుగాక. సముద్రము నుండి సముద్రము వరకును, యూఫ్రటీసు నది నుండి బూది గంతముల వరకు అతని సామ్రాజ్యము వ్యాపించునుగాక. అందరూ అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక. రాజు పేరు కలకాలము నిల్చునుగాక. సూర్యుడున్నంత కాలము అతని కీర్తి నిలిచియుండునుగాక. అతని ద్వారా ఎల్ల ప్రజలకును దీవెనలు లభించునుగాక. ఎల్ల జాతులు అతనిని ధన్యుడని కొనియాడునుగాక. నీ కృపా చాలునయ్యా నాకు. నీ కృపలో నడుపుమయ్యా, నీ ప్రేమలో చాయుమయ్యా. యేసయ్యా నీ కృపా చాలునయ్యా నాకు. యేసయ్యా నీ కృపా చాలునయ్యా నాకు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఉండగా నీ ప్రేమ అండై ఉండగా నిలుతునయా నీ సన్నిధిలో. నడుపుమయా నా కాపరివై, వినియోగించుమయా నీ సాధనగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 1వ అధ్యాయము
1వ వచనము నుండి 17వ వచనము వరకు. దావీదు కుమారుడైన అబ్రహాము కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఈసాకు తండ్రి, ఈసాకు యాకోబు తండ్రి, యాకోబు యూదాకు అతని సోదరులకు తండ్రి, యూదా పెరేసుకు జరాకు తండ్రి, వారి తల్లి తామారు. పెరేసు ఎస్రోమునకు తండ్రి, ఎస్రోముకు ఆరాము జన్మించెను, ఆరామునకు అమినాదాబు జన్మించెను, అమినాదాబునకు నహస్సోను జన్మించెను, అతనికి సల్మోను జన్మించెను. రాహాబు వలన సల్మోనుకు బోవజు జన్మించెను, రూతు వలన బోవజుకు ఓబేదు జన్మించెను, ఓబేదునకు ఈషాయి జన్మించెను, ఈషాయికి దావీదు రాజు జన్మించెను. ఊరియా అను వాని భార్య వలన దావీదునకు సొలొమోను జన్మించెను, సొలొమోనునకు రెహబాము, అతనికి అబీయా, అబీయాకు ఆసా జన్మించిరి. ఆసాకు యోషాఫాతు, యోషాఫాతుకు యోరాము, యోరామునకు ఉజ్జియా జన్మించిరి. ఉజ్జియాకు యోతాము, యోతామునకు ఆహాజు, అతనికి హిజ్కియా జన్మించిరి. హిజ్కియా కుమారుడు మనాసే, అతనికి ఆమోను, ఆమోనునకు యోషియా జన్మించిరి. ఇశ్రాయేలు బబిలోనియాకు కొనుపోబడిన కాలమున యోషియాకు యెకోనియా అతని సోదరులు జన్మించిరి. బబులోనియాకు కొనుపోబడిన పిదప యెకోనియాకు షయల్తీలు, అతనికి సెరుబాబేలు జన్మించిరి. సెరుబాబేలునకు అబియోదు, అతనికి ఎల్యాకీము, అతనికి అజోరు జన్మించిరి. అజోరునకు సాదోకు, సాదోకునకు అకీము, అకీమునకు ఎలియోదు జన్మించిరి. ఎలియోదుకు ఎలియాసరు, ఎలియాసరునకు మత్తాను, మత్తానునకు యాకోబు జన్మించిరి. మరియమ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మించెను. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను. అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరములను, దావీదు నుండి బబిలోనియా ప్రవాసము వరకు 14 తరములను, బబిలోనియా ప్రవాసము నుండి క్రీస్తు వరకు 14 తరములను గడిచినవి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగును గాక.